ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 12 సంవత్సరముల తర్వాత శుక్రభగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యనగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. 16/5/2024 నుండి 31/5/2024 వరకు వృశ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని, సప్తమ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వగృహంలో గురువుతో కలిపి సంచారం చేయడము ఎలాంటి విధులను పాటించాలో, ఎలాంటి యోగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేసి విషయ పరిజ్ఞానం తెలుసుకుందాం. ఏ అక్షరాలు అన్నట్లయితే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. అలాగా వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయ కార్యక్రమాల్లో, వ్యాపార రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా అనేక రకాలమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త పనులు కానీ పాత పనులు కానీ చేసే విషయంలో 1కి 100 సార్లు ఆలోచించి అది నిజం, ధర్మం, సత్యం, అదృష్టం, ఆనందం అవుతుందన్నప్పుడు మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి. లేకపోతే కొంతకాలం ఎదురు చూసినా ఇబ్బంది లేదని చెప్పి గమనించాలి. కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పునంతా నీటిలో కలిపి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామి యొక్క అభిషేకం చేసుకుంటున్నట్లయితే అనుకూలం లేనటువంటి కాలము మీకు అనుకూలించే పరిస్థితి వస్తుందని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో కుజరాహుల సంచార స్థితి నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రికా సంతాన యోగము. 6వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి విదేశాలకు వెళ్ళాలని, నూతన వస్తువులు కొనగాలని, కారు బంగ్లా విల్లాల్లో క్రయ విక్రయాల యోగదాయకం. సప్తమ స్థానంలో రవి సంచార స్థితి, సప్తమంలోని గురు సంచార స్థితి 20వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు తన సొంత గృహానికి 12 సంవత్సరాల తర్వాత గురువుతో కలిపి ప్రయాణం చేయడం అనేది యోగదాయకం. ప్రధానంగా ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండగలగాలి. పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేవారు అవగాహనతో ఉండగలగాలి. లేకపోతే పచ్చడి వ్యాపారంలో, పచ్చడి కుటుంబంలో, పచ్చడి ప్రేమలో అనేక రకాల విభేదాలు రావడం, పచ్చగడ్డి వేసిన బగ్గుమనిపోవడం, అనేక రకాల దూరం అవడం, పోలీస్ స్టేషన్లు, గొడవలు, ప్రమాదాలు, అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉంటున్నాయి. కారణం ఏమిటయ్యానగా అంటే సప్తమ స్థానంలో రవి చేత గురు భగవానుడు, శుక్ర భగవానుడు సంయోగం చెందడం వలన బలం నిర్వీర్యమైపోయి కాలంకు అనుకూలించదు. ఇలాంటి కాల సమయంలోనే ఓపికగా, పట్టుదలగా ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా పట్టించుకోకుండా మీరు ప్రయాణం చేయగలిగితే రాబోయే కాలం మీ యుగమే అని చెప్పి గమనించాలి. అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత
పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా మీకు రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే పైన గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా నువ్వు స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు, హిందూ ధర్మాన్ని కాపాడగలరు.